కామన్గా ఎలాంటి స్పైన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే మీరు ఎక్కువగా చూస్తుంది? మోస్ట్ కామన్ మనకి వచ్చేది ఇక్కడ ఏంటంటే యంగ్ పేషెంట్స్ వస్తున్నారు. ఒకప్పుడు ఓల్డ్ పేషెంట్స్ వచ్చేవాళ్ళు. ఓల్డ్ పేషెంట్ అనేది ఏజ్ రిలేటెడ్ డిజనరేటివ్ స్పైన్ చేంజెస్ ఉంటాయి, అది ఎవరు చేయలేరు అది. కానీ ఇప్పుడు ఎక్కువైంది ఏంటంటే కరెంట్లీ యంగ్ పేషెంట్స్లో మోస్ట్ ఆఫ్ దెమ్ మస్కులర్ పెయిన్ ఉంటుంది, మయాల్జియా అంటాం. నార్మల్ ఏంటంటే ఎక్కువ స్ట్రెయిన్ వల్ల ఏంటంటే మజిల్ కొంచెం వీక్ అయ్యి టేర్స్ రావటం, స్ప్రెయిన్ అవుతుంది, దాంతో వస్తారు ఫస్ట్. సెకండ్ డిస్క్ ప్రాబ్లమ్స్. డిస్క్ ప్రాబ్లమ్స్ నడుములో వస్తున్నాయి, నెక్లోనే వస్తున్నాయి. ఒకప్పుడు ఏంటంటే ఎక్కువ వర్క్ చేసేవాళ్ళు, సో వెయిట్ మోసి ఎక్కువ వర్క్, బెండింగ్ వర్క్ ఉండేది, సో నడుము ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు కరెంట్లీ చూస్తే చాలామందికి నెక్ ప్రాబ్లం వస్తుంది. నెక్ పెయిన్, సార్ ఎక్కువసేపు పని చేస్తే మాకు ఇబ్బంది అవుతుంది సార్, నెక్ తిప్పలేకపోతున్నాం, చేతుల్లోకి పెయిన్, ఇవి ఎక్కువ అయిపోయాయి ఈ మధ్య. జిమ్ చేసే వాళ్ళలో మజిల్ బిల్డింగ్ కోసమే వాళ్ళు చేస్తారు, బట్ వాళ్ళకి కూడా ఎందుకు స్పైన్ పట్టుకోవడం జరుగుతుంది? కరెక్ట్గా చేయాలి జిమ్. ఒక్కసారిగా ఏంటంటే నార్మల్గా జిమ్ ప్రాబ్లమ్స్ ఎవరైనా జాయిన్ అయిన కొత్తల్లో వస్తాయి. జిమ్ ఒక గ్రేడెడ్గా ట్రైనర్ ప్రకారం చిన్నగా ఇంక్రీజ్ చేసుకుంటూ మన స్ట్రెంగ్త్ పెరిగే కొద్దీ మన ఎక్సర్సైజెస్ పెంచుకోవాలి. అలా కాకుండా ఫాస్ట్గా వెళ్ళిపోతారు. మన బాడీ స్ట్రెంగ్త్ అయ్యేదానికన్నా మనం ఇంకా ఎక్కువ స్ట్రెయిన్ చేస్తాం బాడీ, సడన్గా ఎక్కువ వెయిట్ లిఫ్టింగ్ చేయటాలు ఇవన్నీ జరిగినప్పుడు ఏంటంటే స్ప్లిట్ సెకండ్లో ఆ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ తేడా అయితే డిస్క్ బల్జ్ వచ్చేస్తుంది. దానివల్ల ఏంటంటే సివియర్ పెయిన్. మనకి డిస్క్ బల్జ్ ఏం చేస్తుంది అంటే వచ్చి నర్వ్ని ఇరిటేట్ చేస్తుంది. సో దానికి ప్రొటెక్షన్గా బాడీ ఏం చేస్తుంది, మజిల్ స్పాజమ్ చేస్తుంది. మనకి నర్వ్ పెయిన్, మజిల్ పెయిన్, పెయిన్ ఈజ్ ఏ సిగ్నల్ గివెన్ బై బాడీ దట్ మీలో డ్యామేజ్ అవుతుంది, ఐఎమ్ నాట్ ఫీలింగ్ కంఫర్టబుల్, ఎలా చెప్తుంది పెయిన్. సో పెయిన్ వస్తే మనం ఆ పని చెయ్యం. సో బాడీ ప్రొటెక్షన్గా, ప్రికాషనరీ మెజర్గా పెయిన్ క్రియేట్ చేస్తుంది. ఎంత సివియర్గా ఉన్నప్పుడు ఒక డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం బెటర్ అంటే? నార్మల్ మనకి ఫస్ట్ మీ బాడీయే చెప్తున్నాము, రెగ్యులర్గా చెప్పాలి. అందరికీ పెయిన్ వస్తే ఫస్ట్ చేసేది రెస్ట్ తీసుకుంటారు. రెస్ట్ తీసుకున్నారు 1 day 2 day, ఏ పని చేస్తే పెయిన్ రావట్లే వచ్చిందో ఆ పని చేయకుండా ఉండి నాకు పెయిన్ లేదు, కంఫర్టబుల్, నో నీడ్ టు కమ్ టు డాక్టర్, టేక్ రెస్ట్, 1 day 2 day రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. లేదు నేను రెస్ట్ తీసుకున్నా పెయిన్ తగ్గట్లేదు, పెయిన్ పెరుగుతుంది, ఒక యాక్టివిటీ చేస్తే సడన్గా నేను బైక్ మీద వెళ్ళాను, గతుకులు వచ్చాయి, గతుకుల తర్వాత ఇంటికి వెళ్ళంగానే విపరీతంగా పెయిన్ వచ్చింది. సో బైక్ మీద వెళ్ళకుండా ఇంట్లో రెస్ట్ తీసుకున్న 2 days పెయిన్ తగ్గిపోయింది, నో నీడ్. కానీ ఎంత రెస్ట్ తీసుకున్నా తగ్గట్లేదు. ఇంకోటి కాళ్ళలోకి పెయిన్ వెళ్ళటం, కంటిన్యూస్గా సివియారిటీ ఇంక్రీజ్ అవ్వడం, కాళ్ళు మొద్దుబారుతున్నాయి, నాకు వీక్నెస్ అనిపిస్తుంది, ఇవన్నీ ఉంటే వచ్చి కన్సల్ట్ అవ్వడం బెటర్.